Hello guys. So అందరికీ నా వాయిస్ వినబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఎవరీవన్. అందరికీ నా వాయిస్ వినబడుతుందండి? Yes, sir. ఓకే. సి గైస్, మనకి ఈ రోజు టాపిక్ ఇంటర్నల్ ఆర్డర్ సంబంధించి ఏయూసీ సెటిల్మెంట్ కంప్లీట్ చేసేద్దాం. నేను ఆల్రెడీ చెప్పుకున్నాము, చిన్న ఒక స్టెప్ మిస్ అయింది అంతే నిన్నటి క్లాస్లో. మళ్ళీ నేను ఫస్ట్ కాడ నుంచి చెప్తాను. ఓకే, సో ఇంటర్నల్ ఆర్డర్ మళ్ళీ చెప్తాను కాబట్టి మళ్ళీ చెప్తాను. సో ఇక్కడితో మీకు ఇంటర్నల్ ఆర్డర్స్ అయిపోతే నెక్స్ట్ వీక్లో ఒక 1 or 2 క్లాసెస్ చేసి మనం క్లోజ్ చేసుకుందాం ఇంకా. సో మ్యాక్సిమం మనకి సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నెక్స్ట్ మండే కానీ ట్యూస్డే ఈ నెక్స్ట్ వీక్లో మనకి క్లోజ్ చేద్దాం మొత్తం క్లాస్ అన్ని కూడా. ఓకే, సో నెక్స్ట్ మీకు ఇంటరాక్షన్ గ్రూప్ ఉంటుంది, ఇందులో జాయిన్ అవ్వాలి. సో అందులో మీకు అడ్మిన్స్ ఉంటారు. ఓకే, అందులో మీకు టాపిక్స్ అసైన్ చేస్తారు. సో టాపిక్స్ అసైన్ చేస్తే మీరు వాళ్ళకి సో ప్రజెంటేషన్స్ చేయాల్సి ఉంటుంది గ్రూప్లో. ఓకే, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క 5 టాపిక్స్ అలా ప్రజెంటేషన్ చేయాల్సి ఉంటుంది. అలాగే కొన్ని టాపిక్స్ లిస్ట్ నేను ప్రజెంట్ ఏం చేయాలన్నది మీకు చెప్తాను, లైక్ నెక్స్ట్ 2 క్లాసెస్ ఉన్నాయి కాబట్టి. సో నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే సో మీరు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వటం స్టార్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ 50 డేస్లో మీకు కన్ఫామ్గా జాబ్ వస్తుంది గట్టిగా కూర్చుంటే, అందులో నో డౌట్ ఇట్ ఆల్. ఓకే, నా ఫస్ట్ ఇది నేను ఇంటర్నల్ ఆర్డర్ క్లోజ్ చేస్తాను, క్లోజ్ చేసిన తర్వాత మాట్లాడతాను. సి గైస్, మనకి ఇంటర్నల్ ఆర్డర్స్ మనకి అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ సంబంధించి మనకి క్లాస్ అనమాట. సో నేను ఆల్రెడీ చెప్పాను, సేమ్ మళ్ళా మీకు కొంచెం ఇంకా అర్థమయ్యే విధంగా చెప్దామని చెప్పి మళ్ళీ నేను సెట్ చేశాను. చూడండి, ఇక్కడ ఫస్ట్ మనకి ఏయూసి ఇంటర్నల్ ఆర్డర్స్ మనకి సెటిల్మెంట్ వచ్చేటప్పటికి ఇన్వెస్ట్మెంట్ సో మెజర్స్తో మనం చేయాలి. లైక్ ఇన్వెస్ట్మెంట్ మెజర్స్ అంటే బిగ్ అసెట్స్ ఉంటాయి కదా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, పెద్ద అసెట్స్ని కొనేటప్పుడు సో దాని ఇన్వెస్ట్మెంట్ మెజర్స్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఇంటర్నల్ ఆర్డర్ సెటిల్మెంట్ డబ్ల్యూబిఎస్ అంటే ప్రాజెక్ట్ సిస్టంలో వస్తుంది అన్నమాట, వర్క్ బ్రేకింగ్ స్ట్రక్చర్. సో ఇది ప్రాజెక్ట్ సిస్టమ్ సంబంధించిన మాస్టర్ డేటా. సో ఈ డబ్ల్యూబిఎస్ ఏదైతే ఉందో మనకి డబ్ల్యూబిఎస్ ద్వారా కూడా ఇంటర్నల్ ఆర్డర్ని సెటిల్మెంట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇది ప్రాజెక్ట్ సిస్టంలో మాస్టర్ డేటా, దీని ద్వారా మనం రెవెన్యూస్ని కాస్ట్ని కూడా క్యాప్చర్ చేయొచ్చు ప్రాజెక్ట్ సంబంధించి. సో ఇది ప్రాజెక్ట్ సంబంధించి డబ్ల్యూబిఎస్ యూజ్ చేస్తారు. ప్రాజెక్ట్ అసెట్స్ సంబంధించిన సెటిల్మెంట్స్ నార్మల్ కేసులో ఇంటర్నల్ ఆర్డర్స్ యూజ్ చేస్తాం మనం. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే పెద్ద ఎక్స్పెండిచర్స్కి సెటిల్మెంట్స్కి ఈ ఇంటర్నల్ ఆర్డర్స్ కానీ డబ్ల్యూబిఎస్ కానీ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏంటంటే ఇంటర్నల్ ఆర్డర్ సంబంధించి నిన్న మనం ఏమైతే చేసామో అదే చేయాలి. సో పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. సో మనకి ఎర్రర్స్ వచ్చినాయి నిన్న. సో ప్రాసెస్ నేర్చుకొని జాబ్కి వెళ్తే చాలా ఇంపార్టెంట్, కన్ఫామ్గా జాబ్ వస్తుంది. సో ఎవరైనా అర్థం కాని వాళ్ళు ఉన్నా, సో మధ్యలో క్లాసెస్ మిస్ అయ్యాము అన్న వాళ్ళు ఉన్నా చెప్పండి. సో వేరే బ్యాచ్లో నేను యాడ్ చేస్తాను. ఓకే, సో కానీ జాబ్ కొట్టాలి అని ఆల్రెడీ ఫస్ట్ కాడి నుంచి ఉంటున్న వాళ్ళు మళ్ళీ టైం వేస్ట్ చేసుకోకుండా సో ప్రిపేర్ అవ్వండి, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో ఇప్పుడు మనకి సో ఇంటర్నల్ ఆర్డర్ సంబంధించి మనం ఏం చేయాలి, నిన్న ఏం చేసాము, నిన్న మిస్టేక్స్ ఏమీ మనం చేయలేదు, అంత ప్రాసెస్ అంతా కరెక్ట్గానే చేసాం, చిన్న స్టెప్ ఎగ్జిక్యూట్ చేస్తే అయిపోతుంది. సో మళ్ళీ మీకు ఒకసారి క్లారిటీ ఇస్తాను. సో మనకి ఇంటర్నల్ ఆర్డర్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఓఏ సో ఓఏలో సో మనకి అసెట్ క్లాసులు ఉంటాయి కదా. సో అసెట్ క్లాస్కి ఇన్వెస్ట్మెంట్ మెజర్మెంట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. మనది ఏబిఆర్తో మనది అసెట్ క్లాస్ ఉంది, AUR6. సో దీనికి మీరు ఇన్వెస్ట్మెంట్ మెజర్స్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇన్వెస్ట్మెంట్ మెజర్స్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ సో మెజర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సో KO01లోకి వెళ్ళి ఇంటర్నల్ ఆర్డర్ క్రియేట్ చేయండి. సో మీ కంట్రోలింగ్ ఏరియా ఇవ్వండి. సో అలాగే ఇక్కడ ఆర్డర్ టైప్స్ వచ్చేటప్పటికి సో మీరు ఇంటర్నల్ ఆర్డర్ సంబంధించి చేస్తున్నారు కాబట్టి సో ఇంటర్నల్ ఆర్డర్స్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి తీసుకోండి. ఓకేనా, ఎంటర్ కొట్టండి. సో కొట్టిన తర్వాత ఇక్కడ ఏఎస్సికి సంబంధించి చేస్తున్నారు కాబట్టి ఏఎస్సి టు మెయిన్ అసెట్ అని చెప్పి తీసుకోండి. సో ఒకవేళ మీకు ఇక్కడ మీ ప్రాఫిట్ సెంటర్ కనుక ఉన్నట్లయితే సో ప్రాఫిట్ సెంటర్ని కూడా మీరు తీసుకోండి. సో ప్రాఫిట్ సెంటర్ని కూడా తీసుకోండి, అక్కడ అలాగే ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి ఈ ప్లేస్లో. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ప్రొఫైల్ తీసుకోవాలి. సో ఏఎస్సి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ప్రొఫైల్ తీసుకున్నాం. సో తీసుకున్న తర్వాత మనకి సో ఇది మనకి సో క్రియేటెడ్ స్టేటస్లో ఉంది, దీన్ని రిలీజ్ స్టేటస్లో పెట్టుకుందాం. ఓకే, సో రిలీజ్ స్టేటస్లో పెట్టుకోండి. ఈ స్టెప్స్ అన్ని కూడా కన్ఫర్మ్గా చేయాలి. సో తర్వాత మనకి ఎక్స్ట్రాస్లోకి వెళితే అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ సెటిల్మెంట్ అని ఉంది. సో దీంట్లోకి వెళ్ళి సో మనం ఒక
అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ జిఎల్ని మనం అసెట్ని క్రియేట్ చేద్దాం ఫస్ట్. సో క్రియేట్ చేసేటప్పుడు మనకి సో ఏఎస్సికి సంబంధించింది కాబట్టి ఏఎస్సి టు మెయిన్ అసెట్ అని చెప్పి తీసుకున్నాము. సో మీ సిస్టంలో సో క్యాపిటలైజేషన్ డేట్ కంపల్సరీగా అడుగుతుంది. సో ఈరోజే క్యాపిటలైజేషన్ డేట్ చేస్తున్నాను నేను. డిప్రిజేషన్ టైం డిపెండెంట్లో మనకి ఏమైనా అడిగితే ఇవ్వండి. సో యూస్ఫుల్ లైఫ్ ఓకే. అసెట్ అండర్ కన్స్ట్రక్షన్కి డిప్రెషన్ క్యాలిక్యులేషన్ చేయి కాబట్టి దాన్ని వదిలేసేయండి. డిప్రెషన్కి జీరో అంటే మనకి కంప్లీట్గా జీరో కాబట్టి అసెట్ అండర్ కన్స్ట్రక్షన్లో మనం డిప్రెషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ ఆల్రెడీ మనం చెప్పుకున్నాయే. సో నెగిటివ్ వాల్యూస్ అలౌడ్. సో ఇది చేసిన తర్వాత సో మీరు బ్యాక్ వచ్చేసి సేవ్ చేస్తే మనకి ఇంటర్నల్ ఆర్డర్తో అసెట్ అండర్ కన్స్ట్రక్షన్తో ఇంటర్నల్ ఆర్డర్ క్రియేట్ అయిపోయింది. సో మళ్ళీ మీరు ఏం చేస్తారంటే చేంజ్లోకి వెళ్ళి ఓకే మీరు నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఇది కొంచెం కాంప్లెక్స్ టాపిక్స్ ఇవి అన్నీ కూడా హై లెవెల్ టాపిక్స్ ఇవి. ఓకే. సో ఈ ఎక్స్ట్రాక్ట్స్లోకి వెళ్ళి కంప్లీట్ అసెట్ని ఒకటి క్రియేట్ చేద్దాం మనం. ఓకేనా. సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి బిల్డింగ్ సంబంధించి మెయిన్ అసెట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి మెయిన్ అసెట్ క్లాస్ తీసుకుంటాను నేను. సో అలాగే ఇంకా మనకి ఏమైనా అడుగుద్దేమో చూద్దాం, ఎంటర్ కొడదాం. సో ఇంకా రిక్వైర్మెంట్ ఫిల్ చేయమంటుంది. సో మనకి సో ఇక్కడ హైదరాబాద్ అని చెప్పి తీసుకుంటున్నాం, బెంగళూరు లొకేషన్. ఓకే. సో ఇది మనకి అసెట్ సంబంధించింది ఒకసారి. సో ఈ అసెట్ కూడా మనకి క్రియేట్ అయిపోయింది. సో మెయిన్ అసెట్ కూడా క్రియేట్ అయిపోయింది. ఇది సేవ్ చేయండి. ఓకేనా. సో మీకు మెయిన్ అసెట్స్ క్రియేట్ అయిందా లేదా అని ఎక్కడ చెక్ చేసుకోవచ్చు అంటే టేబుల్ లెవెల్లోకి వెళ్ళి, తెలియకపోతే టేబుల్ లెవెల్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు మనకి. సో కంపెనీ కోడ్ మనకి ఏబిఆర్ఎల్ ఏది మెయిన్ అసెట్ ఏది సబ్ అసెట్ అన్నది మనం ఇక్కడ ఈ డేట్ ఇచ్చేసుకొని ఫిల్టర్ చేసుకుంటే మీకు కనపడుతుంది. సో ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఈరోజు చాలా క్రియేట్ చేసాను. ఓకే. సో ఇక్కడ మనకి తెలియకపోతే KO02లోకి వెళ్ళి ఒకసారి సో పైన సెటిల్మెంట్లోకి వెళ్తే మనకి క్రియేట్ చేసిన నెంబర్ వస్తుంది ఇక్కడ 2007. ఓకే 2007. సో 2007. ఓకే ఐ గెస్ ఇదే మనకి. సో ఇది మనకి ఇప్పుడు క్రియేట్ చేసిన అసెట్. సో ఈరోజు చాలా క్రియేట్ చేసినట్టున్నాను నేను. ఫస్ట్ ఎక్విజిషన్ ఇది మార్నింగ్ చేసినట్టున్నాను 2007. ఓకే. సో మనకి అసెట్ క్లాస్ ఓకే ఏవిఆర్ చూపిస్తుంది. సరే ఇలా ఉంచండి. సో నెక్స్ట్ సో మెయిన్ అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ సంబంధించి 2 క్రియేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సింది దీనికి ఎక్స్పెండిచర్ని బుక్ చేయండి ఫస్ట్. సో మీకు అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఏమైతే ఎక్స్పెండిచర్ అవుతాయో అవి FB50కి బుక్ చేసుకోండి. సో FB50లోకి వెళ్ళి సో ఇవన్నీ మీరు ఎక్స్పెండిచర్ బుక్ చేసుకోండి. ఇది మీ కంపెనీ కోడ్ మార్చండి ఇక్కడ. సో ఇక్కడ మీ జిఎల్స్ క్రియేట్ చేసుకోవాల్సిన జిఎల్స్ మీరు బుక్ చేసుకోండి ఇక్కడ. సో జిఎల్స్ మీ ఏబిఆర్ఎల్లో సో నేను కొన్ని జిఎల్స్ బుక్ చేస్తాను. సో ఇవి మెటీరియల్ చార్జెస్ అని పెడతాను. సో మెటీరియల్ చార్జెస్ ఇది కాస్ట్ ఎలిమెంట్ కాబట్టి కంపల్సరీగా కాస్ట్ ఎలిమెంట్ సెలెక్ట్ చేసి ఉండాలి. సో నెక్స్ట్ మనకి దీన్ని లేబర్ చార్జెస్ అని పెడతాను. ఓకే. సో అలాగే ఇంకొకటి సో ఎనీ అదర్ ఎక్స్పెన్సెస్ రెంట్ ఎక్స్పెన్సెస్ అని పెడతాను. ఓకే.
సో మనకి కాస్ట్ ఎలిమెంట్స్ సో 339 నుంచి 340 వరకు ఉంది. 39, 40 వరకు ఉంది. 400 338 నుంచి 400 339. ఓకే, ఎంటర్ కొట్టండి. సో ఇక్కడ డెబిట్ తీసుకోండి, ఇక్కడ డెబిట్ తీసుకోండి. ఇంకో ఎక్స్పెండిచర్ కూడా మనకు రావాలి. సో ఇక్కడ ఏమంటుందంటే ఇక్కడ 403 రిక్వైర్మెంట్ ఇంటర్నల్ ఆర్డర్ అడుగుతుంది. సో ఇక్కడికి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే సో మీ ఇంటర్నల్ ఆర్డర్ని డైరెక్ట్గా తీసుకోండి. నెంబరు 44 అనుకుంటే ఉంది 6004. ఓకే, తీసుకొని ఎంటర్ కొట్టండి. సో దీనికి కూడా అడుగుతుంది, దీనికి కూడా ఎంటర్ కొట్టండి. సో ఇంకొకటి ఎక్స్పెండిచర్ ఉంది 400 340. సో ఇది కూడా మనకి డెబిటే. ఓకే, సో ఇది కూడా మనకి సేమ్ ఇంటర్నల్ ఆర్డర్ నెంబర్ ఇచ్చుకోండి, ఎంటర్ కొట్టండి. సో ఇది బ్యాంక్తో మనం పేమెంట్ చేద్దాం. బ్యాంక్తో మనం చేద్దాం, దీనికి క్రెడిట్. సో మనకి ఇక్కడ అమౌంట్స్ రాసుకోండి, ఇక్కడ 25,000 రాసుకోండి. యాక్చువల్ కాస్ట్ మనం బుక్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఇంకోటి ఉండాలిగా పోయింది. నలభై దీనికి కూడా 25,000 రాసుకోండి. దీనికి స్టార్ ఇచ్చండి. ఓకే, 75,000. సో ఇక్కడ మీరు కాస్ట్ సెంటర్ అడిగితే కాస్ట్ సెంటర్ ఇవ్వండి. ఇక్కడ మనకి ఇంటర్నల్ ఆర్డర్ నెంబర్ ఇది. సో ఇంటర్నల్ ఆర్డర్స్తో మనం అన్నీ కూడా చేసేసాము. ఆటోమేటిక్గా ప్రాఫిట్ సెంటర్ కూడా 3 పిక్ అయింది. సో సిమ్యులేట్ చేయండి. సో ఈ అన్నిటికి కూడా మనకి ప్రాఫిట్ సెంటర్ ఇంటర్నల్ ఆర్డర్ ఆటోమేటిక్గా వచ్చింది. సో ఇప్పుడు ఈ ఎక్స్పెండిచర్ నేను ఏఎస్సికి ఆల్రెడీ లింక్ చేస్తున్నా. ఈ ఇంటర్నల్ ఆర్డర్ని, ఈ ఇంటర్నల్ ఆర్డర్ ఏఎస్సితో లింక్ ఉంది కాబట్టి ఇవన్నీ ఏఎస్సి ఎక్స్పెండిచర్ కింద మనకి బుక్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడితో మనకి అయిపోయింది. సో మీరు కేపీఎఫ్6లోకి వెళ్ళి వీటికి ప్లానింగ్ చేయండి ఎక్స్పెండిచర్కి. సో మనం మంత్కి ప్లాన్ చేయొచ్చు, 1 ఇయర్ ప్లాన్ చేయొచ్చు. 1 మంత్కి ప్లాన్ చేస్తున్నాను నేను. ఇది ఇంటర్నల్ ఆర్డర్ నెంబరు, మనది కాస్ట్ ఎలిమెంట్ తీసుకోవాలి. సో మనకి 400 337 నుంచి 38 కొంచెం ఇంక లేబర్ చార్జెస్, మెటీరియల్ చార్జెస్. సో ఇక్కడ నుంచి మనకి 400 340 వరకు ఉంది. ఓకే, 400. సో మెటీరియల్ చార్జెస్ 400 339 400 340. ఓకే, సో 30,000 అలా ప్లాన్ చేసుకోండి. ఇది 25,000 విత్ ఇన్ ద బడ్జెట్ దాటేసింది. ఓకే, సో ఇలా ప్లాన్ చేస్తున్న తర్వాత మీరు సేవ్ చేయండి. ఓకే, సో ఇంటర్నల్ ఆర్డర్తో మనకి ఎక్స్పెండిచర్ బుకింగ్ అనేది ప్లాన్ చేసుకున్నాం. అది యాక్చువల్స్ కూడా అయిపోయింది. సో ప్లానింగ్ యాక్చువల్స్ మనం ఎక్కడ చూడొచ్చు. సో ప్లానింగ్ యాక్చువల్స్ సంబంధించిన మనకు ఒక టీ కోడ్ ఉంది. బడ్జెట్, ప్లానెడ్, యాక్చువల్స్ ఇవన్నీ టీ కోడ్ అవుతుంది. సో ఇందులోకి వెళ్ళి దీని మీద క్లిక్ చేస్తే మనకి సో మనం మార్కెటింగ్ ఏయూసి మెయిన్ అసెట్ ఇది. సో ఇది మనకి ప్లాన్ చేసింది యాక్చువల్స్, ఇది వేరియన్స్. ఓకే, వేరియన్స్. సో ఇక్కడతో మీకు ప్లానింగ్ యాక్చువల్స్ వేరియన్స్ అయిపోయింది కదా. తర్వాత మీరు చేయాల్సింది సో మనకి
అలొకేషన్ స్ట్రక్చర్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే O6లోకి వెళ్ళి సో అలొకేషన్ స్ట్రక్చర్ మనం కొత్తది క్రియేట్ చేద్దాం. ఏఎస్సి సెటిల్మెంట్ సంబంధించి ఏపీ అని చెప్పి క్రియేట్ చేస్తున్నాను. సో అలాగే అసైన్మెంట్స్లోకి వెళ్ళి న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళి ఏపీ అని తీసుకొని సో సేమ్ వేరేది మార్చుకోవచ్చు మీరు. సో సేవ్ చేయండి. తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని సోర్స్లోకి వెళ్ళండి. సో మనకి కాస్ట్ ఎలిమెంట్స్ ఏమైతే ఉన్నాయో దీనికి ఎక్స్పెండిచర్ బుకింగ్ అవి ఏదైతే చేశామో అవి తీసుకోండి 400 340 వరకు. తర్వాత మనకి సెటిల్మెంట్ కాస్ట్ రిసీవర్లో రిసీవర్ కాస్ట్ ఏంటో మనం ఫిక్స్డ్ అసెట్కి సెటిల్ చేస్తున్నాం. ఫిక్స్డ్ అసెట్ తీసుకోవాలి, అది కాస్ట్ ఎలిమెంట్ తీసుకోండి. సో ఇక్కడతో మీకు అలొకేషన్ స్ట్రక్చర్ని క్రియేట్ చేసాం. అలొకేషన్ స్ట్రక్చర్ ఏపీ, దీన్ని మీరు ఇంటర్నల్ ఆర్డర్కి అసైన్ చేయండి. సో KO02లోకి వెళ్ళి ఇంటర్నల్ ఆర్డర్కి అసైన్ చేయండి. ఇవన్నీ కూడా క్లోజ్ చేయండి. సో ఇదన్నీ క్లోజ్ చేయండి మనకి. సో ఇక్కడ సెటిల్మెంట్ రూల్లోకి వెళ్తే మనకి సో గో2లోకి వెళ్ళి సెటిల్మెంట్ పారామీటర్లో ఏపీ అని చెప్పి తీసుకోండి. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది సెటిల్మెంట్ చేయాలి. సో ఇంకేమైనా బాకీ ఉంది అంటే ఏమీ లేదు, ఇంకా అన్ని కూడా సెటిల్మెంట్ బాకీ ఉంది. KO88లోకి వెళ్ళి సెటిల్మెంట్ చేయాలి. సో సెటిల్మెంట్ చేయాలంటే మనకి ఇక్కడ ఆటోమేటిక్ అలాగే ఫుల్ సెటిల్మెంట్, అంటే ఫుల్ సెటిల్మెంట్ ఆటోమేటిక్ చేస్తాం, అయిపోయింది. అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ ట్రాన్స్ఫర్ అయింది. కానీ నెక్స్ట్ మనం చేయాల్సింది ఫుల్ సెటిల్ సెలెక్ట్ చేసుకుంటే ఫైనల్ అసెట్ ఫిగర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఎర్రర్స్ ఏమైనా వస్తున్నాయో చూద్దాం మనం. సో ఇక్కడ డిఫైన్ అలౌడ్ లెడ్జర్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. సో ఇది మొత్తం మారుతుంది, ఎందుకు మారుతుందో తెలియదు. ఇక్కడ 1AA11 సో ఎందుకు ఇది మొత్తం మారుతుందో తెలియట్లేదు మనకి, ఎవరు మారుస్తున్నారో తెలియదు. ఓకే, FINSC _ లెక్చర్. సో నిన్న సగం ఎర్రర్స్ మనకి రెక్టిఫై చేసాం మనం, బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ రిలేటెడ్ ఇంకా చాలా ఎర్రర్స్ వచ్చినాయి, అవన్నీ సాల్వ్ చేసాం నేను. ఇప్పుడైతే మనకి ఎర్రర్స్ ఏమీ రావు, ఎందుకంటే నేను సాల్వ్ చేశాను కాబట్టి. ఓఎల్ ఇద్దరికి కంపెనీ కోడ్కి సమ్వేర్ ఏదో అకౌంటింగ్ ప్రిన్సిపల్ మిస్ అయిందన్నమాట. ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఏంటో తెలుసుకుందాం మనం. సో ABRL సో దీన్ని మన ఇక్కడ అకౌంటింగ్ ప్రిన్సిపల్ మనకి ఇది కాదు, అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఇది. సేవ్ చేయండి. ఓకే, సో ఇట్స్ డన్. ఓకేనా, సో ఇప్పుడు మన KO88లోకి వెళ్దాం మనం. సో KO88లోకి వెళ్ళి ఓకేనా, సో ఎగ్జిక్యూట్ చేయండి మళ్ళీ. సో మనకి ఎర్రర్స్ అయితే ఏమీ రాలేదు ఇక్కడ. సో మనకి సో ఇక్కడ ఏదైతే ఉంది సెండార్ అన్నమాట. సెండార్ అంటే సో ఈ కాస్ట్ ఎలిమెంట్స్ మనకి సెండార్. రిసీవర్ వచ్చేటప్పటికి సో మనకి 6005 అనేది రిసీవర్, అంటే ఏఎస్సి అన్నమాట. సో ఏఎస్సికి మనకి సెటిల్ అయింది. ఫస్ట్ మనకి ఏఎస్సికి ఫస్ట్ సెటిల్ చేసుకోండి. టెస్ట్ మోడ్ తీసేసి ఎగ్జిక్యూట్ చేస్తే
సో ఏఈసికి సెటిల్ అవుతుంది అన్నమాట కాస్ట్. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మనకి అకౌంటింగ్ ఎంట్రీస్ కూడా హిట్ అవుతాయి అన్నమాట. సో ఏఈసికి సో మనకి అకౌంటింగ్ ఎంట్రీస్ కూడా మనకి హిట్ అవుతాయి అన్నమాట. ఇవన్నీ మెటీరియల్ ఏఈసికి హిట్ అవుతుంది. సో మనకి ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ డాక్యుమెంట్ కూడా మనకి జనరేట్ అవుతుంది. సో అలాగే కంట్రోలింగ్ డాక్యుమెంట్ కూడా మనకి జనరేట్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇవన్నీ తీసుకున్నాం కదా టీఓ సంబంధించిన డేటా. సో ఇది అయిపోయిన తర్వాత సో మనకి సో KO02లోకి వెళ్ళి సో మనకి ఇక్కడ కాస్ట్ ఎనాలిసిస్ అంటే ఇక్కడ నుంచి కూడా మనం చూసుకోవచ్చు అన్నమాట. ఓకే, లేబర్ చార్జెస్, కాస్ట్ ఎలిమెంట్స్, ఏమైతే డెబిట్స్ ఏమైతే అని మొత్తం చూసుకోవచ్చు. సో అలాగే సో మనకి సో ఇక్కడ సెటిల్మెంట్లో మనకి సో మెయిన్ అసెట్కి మనకి మెయిన్ అసెట్ అంటే సో ఇది మెయిన్ అసెట్ ఇదేమో ఏయుసికి మనకి చూడండి ఇక్కడ ఏయుసితో AW01 వచ్చేసి ఇక్కడ దాకా చేస్తాం నేను కరెక్టే మనం చేసింది. ఓకే, కంపెనీ కోడ్ AVRL దీనికి మనకి కాస్ట్ అనేది ఏర్పడింది. ఓకే, ఏయుసి కాస్ట్ వచ్చింది. అలాగే రిసీవర్కి ఎవరైతే ఫిక్స్డ్ అసెట్ మెయిన్ ఫిక్స్డ్ అసెట్ ఉందో సో ఈ మెయిన్ ఫిక్స్డ్ అసెట్కి కాస్ట్ అనేది రాలేదు. అదే నిన్న మన కాన్సెప్ట్ చెక్ చేసుకుంది అదే. సో ఇందులో కాస్ట్ రాలేదు. ఓకే, సో ఇందులో కాస్ట్ రాలేదు. ఎందుకు రాలేదు అంటే దీనికి ఒక చిన్న ఎగ్జిక్యూట్ చేయాలంటే. ఓకే, సో దీనికి ఏం చేయాలంటే KO88లోకి వెళ్ళి టెస్ట్ రన్ తీసేసి ఇక్కడ ఫుల్ సెటిల్మెంట్ అని చేస్తే అప్పుడు ఫైనల్ అసెట్కి కాస్ట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అండ్ ఏఈసి 0 అయ్యి ఫైనల్ అసెట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో మనకి ఇక్కడ కరెంట్లీ బ్లాక్డ్ అని చెప్పి ఎర్రర్ వచ్చింది. క్లోజ్ చేయండి ఇవన్నీ కూడా. సో ఎర్రర్స్ ఏమైనా ఉంటే చూడండి ఫస్ట్. సో ఫైనల్ అసెట్కి ఇప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట. ఈస్ ఇన్కంప్లీట్ 20070 ఈజ్ ఇన్కంప్లీట్ అన్నాడు, ఎర్రర్ వచ్చింది. సో అంటే ఈ ఫిక్స్డ్ అసెట్స్ క్రియేట్ చేస్తున్నాం మనం. సో మనకి AS02లోకి వెళ్ళి సో ఎంటర్ కొట్టి సో చేంజ్ చేస్తే సో 200 నాట్ ఇన్ యువర్ కంపెనీ కోడ్ ఏమన్నది మనకి ఇది సరిగా క్రియేషన్ అవ్వలేదు. 2007 నాట్ కంపెనీ కోడ్ AVRL. సో AVRL నాట్ అటువంటి ఇది సరిగా క్రియేషన్ చేయలేదు. AS02లోకి వెళ్ళి నాట్ ఇన్ కంపెనీ కోడ్ AVRL. సో మనం AVRLతో చేయలేదా ఫిక్స్డ్ అసెట్. సో దీనిలోకి ట్రాన్స్ఫర్ చేస్తే అయిపోతుందండి. బట్ మనం ఈ AVRLతో ఇది చేయలేదా మనం ఫిక్స్డ్ అసెట్. ఇది పొద్దున్న వచ్చి నేను సాల్వ్ చేస్తాను ఇన్కంప్లీట్ డీటెయిల్స్. సో ఇక్కడ ఈ అసెట్ సంబంధించి క్రియేషన్ రాంగ్ ఉందా, 2007 మనకి క్రియేషన్ రాంగ్ ఉందా, అవట్లేదండి, ఇందులో చేంజ్ అవ్వట్లేదు అసెట్. ఓకే, సో ఇది క్యాపిటలైజేషన్ డేట్ ఫీల్డ్ మిస్ అయింది, అందుకే మనకి ఎర్రర్ అవ్వట్లేదు. సో యూస్ఫుల్ లైఫ్ ది మెయిన్ ఫిక్స్డ్ అసెట్ ఈ రోజు నుంచి డిక్లరేషన్ స్టార్ట్ చేస్తున్నాం మనం. సో అలా ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే నెగిటివ్ వాల్యూస్ అలా సో ఎంటర్ కొట్టండి. ఫిజికల్ ఇయర్ ఆల్రెడీ క్లోజ్ అంటాం. ఓకే, ఓకే ఇది వదిలేయండి. లేకపోతే you have initiated recalculation of asset for the year, however fiscal year is still open. So asset in the A but not fiscal year, data inconsistency. So ఇది
జిఎల్ జీవిటీ ఫిజికల్ ఇయర్ ఓపెన్ చేస్తుంది. సో 2024 ఫిజికల్ ఇయర్ ఓపెన్ క్లోజ్ అవ్వలేదు. సో క్లోజ్ అవ్వడం మూలంగా మనకి ఎర్రర్స్ ఉంది. జస్ట్ మనం చేయాల్సిన పని ఏమీ లేదు ఇందులో. తీసేస్తే సెటిల్ అయిపోతుంది, ఫైనల్ అసెట్ సెటిల్ అయిపోతుంది. ఇవన్నీ కూడా మనకి ఇయర్ ఎండ్ సంబంధించిన ఎర్రర్స్ వస్తాయి. ఓకే, ఒకసారి మళ్ళా చూద్దాం. ఫిజికల్ క్లోజింగ్ టీ కోడ్ మనకి FA_CMB 2000 ఉంది. క్లోజింగ్ 2024 క్లోజ్ అవ్వలేదు. ఓకే, ఓకే. సో ఇది మనకి అదర్ స్టేట్ మీద ప్రిపరేషన్. ఈ లెగసీ డేటాకు సంబంధించి అడుగుతుంది. సో ఇక్కడ 2024 ఓపెన్లో ఉన్నాయి. క్లోజింగ్ ఏజ్ ఏబి. If you have answered that in the fiscal year after the closing fiscal year. Closing fiscal year like that answer की ये problem है. Okay. अच्छा दोस्तों, FA_CMB ఇంకొక టీకోడ్ మనకి వీళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా అయింది. సో ఇది తీసుకున్నారు. ఓకే,
సో ఈ డేట్స్తో మనం చేసుకుంటే అయిపోతుంది. ఇది మారుస్తే అయిపోతుందండి. ఇది మారట్లేదు. సో ఈ అసెట్లో ప్రాబ్లం ఉంది. సో అందుకే మనకి ఇది అవ్వట్లేదు. మెయిన్ అసెట్ సో సో ఇది మనకి క్లోజింగ్ ఇష్యూ ఉంది మనకి ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ సంబంధించి. సో మామూలుగా అయితే మనకి సెటిల్మెంట్ అయిపోయినట్టేనండి. ఇక్కడ మామూలుగా అయితే సెటిల్మెంట్ టెస్ట్ రన్ మోడ్లో చూసి సెటిల్ అయిపోయింది. టెస్ట్ మోడ్లో మనకి సెటిల్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే మనకి ఇన్కన్సిస్టెన్సీ ఇది ఒకటి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ సెలెక్ట్ చేసుకుంటే కాస్ట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. నేను మార్నింగే చేసాము ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో. మన సర్వర్లో ఏంటంటే ఇది చిన్న ప్రాబ్లం ఉంది. ఫీజు ఇది క్లోజ్ అవ్వలేదు.
ఒకవేళ ఫ్యూచర్ డేట్ వస్తుంది చూసుకుంటే స్టేటస్ మారట్లేదండి. స్టేటస్ మారితే అయిపోయింది. డిలీట్ కూడా వేస్తాను. డిలీట్ కూడా అవ్వట్లేదు. పీరియడ్ సమ్వేర్ మనకి మన సిస్టంలో ఇది మంది రన్నింగ్ సంబంధించి యాక్టివిటీస్ మనం చేయకపోవడం మూలంగా ఇది క్లోజ్ అవ్వట్లేదు మేబీ. బట్ కాన్సెప్ట్ అయితే ఇదేనండి. సో KO88లోకి వెళ్ళి మనకి ఫిక్స్డ్ అసెట్లోకి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే KO88లోకి వెళ్ళి సో ఫుల్ సెటిల్ అని చెప్పి తీసుకొని ఈ అసెట్ని మనకి సో మనకి ఈ అసెట్ సరిగా క్రియేట్ అవ్వలేదు బ్యాక్ ఎండ్లో. సో ఈ అసెట్ సరిగా క్రియేట్ అయితే మనకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఫుల్ టెస్ట్ మోడ్లో పెడితే అయింది. మార్నింగ్ చేస్తాను, వీడియో కూడా పెడతాను. ఓ మై గాడ్, ఇప్పుడు అయింది ఏంటి? ఇప్పుడు అయిపోయిందిగా. ఓకే, ఇది సెండరు రిసీవర్ ఇది. ఓకే ఓకే, ఒకసారి టెస్ట్ మోడ్ తీసేసండి. అవుతుంది. అకౌంటింగ్ ఎంట్రీస్ కూడా హిట్ అయిపోయింది. కానీ కాస్ట్ ట్రాన్స్ఫర్ కాలేదు, 0 చూపిస్తుంది. రిసీవర్ AW01లో కాస్ట్ ట్రాన్స్ఫర్ కాలేదు బికాస్ ఈ రెండు యాక్టివిటీస్ సాల్వ్ అవ్వలేదు, ఇష్యూస్ సాల్వ్ అవ్వలేదు. సడన్గా ఎర్రర్ కూడా మిస్ అయింది, ఎలా పోయిందో తెలియదు. మనకి ఇక్కడ సెటిల్ అవుతుంది అనమాట. మనకి అమౌంట్ దీంట్లో ట్రాన్స్ఫర్ కాలేకపోవడానికి రీజన్ ఈ రెండు యాక్టివిటీ కంప్లీట్ కాలేదు. నేను మీకు ఒక వీడియో పంపిస్తాను, చివరిలో ఒక స్టెప్పే అంతే, ఇంకా అందులో ప్రాబ్లం లేదు. ఈ రెండింగ్ ప్రాబ్లం అన్నమాట, మన సిస్టంలో ప్రాబ్లం ఉంది. సో మార్నింగే మేము చేసాం వేరే అదర్ సిస్టంలో, ఇది వర్కౌట్ అయ్యింది. సేమ్ ఎర్రర్ వచ్చింది, వాటి సాల్వ్ చేసాం. చూడండి, దీంట్లో చిన్న స్టెప్ ఉంటుంది, ఆ స్టెప్ చూసుకుంటే సరిపోతుంది. ఓకే రైట్. సో ఇది మనకి ఈరెంట్ ప్రాబ్లం ఉంది, మన దాంట్లో మనం చేయలేదు ఈరెంట్ యాక్టివిటీస్, దాని మూలంగా మనకి ఇష్యూ వచ్చింది. బట్ యాక్చువల్గా అయితే మనకి ఈ ఫుల్ అండ్ ఫైనల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే సో మెయిన్ అసెట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది అంతే, అంతమించి ఏం లేదు. ఇక్కడ కాస్ట్ అనేది ట్రాన్స్ఫర్ కాలేదు. సో బట్ ఇక్కడ రిసీవర్లో చూపిస్తుంది, రిసీవర్లో మెయిన్ అసెట్ కింద చూపిస్తుంది. ఓకే, సో ప్రాబ్లం మనకి ఏంటంటే మనతో ఈరెంట్ యాక్టివిటీస్ నుంచి ఇష్యూ అంతే.
అకౌంటింగ్ డాక్యుమెంట్స్ కూడా పాపప్ అవుతుంది. 0 ఒకటి ఉంది, ఇక్కడ అకౌంటింగ్ డాక్యుమెంట్స్ బట్ ఇన్ కాన్సెప్ట్ అయితే సేమ్ అండి, ఒకసారి చూసుకోండి. థ్యాంక్ యూ.